సీట్లలో బీజేపీ గెలుపు. ధర్నా చౌక్ ను తరలించే యోచనలో పోలీసులు. నాగోల్, ఉప్పల్ పరిసరాల్లో ఏర్పాటుపై కసరత్తు. కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న స్టాలిన్. బల పరీక్ష సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఫిర్యాదు. రణరంగాన్ని తలపించిన గుజరాత్ అసెంబ్లీ. కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బృహన్ ముంబై కార్పొరేషన్లో అనూహ్యంగా దూసుకొచ్చింది బీజేపీ. మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల్లో వెనుకబడిన పూర్తి ఫలితాలు వచ్చేసరికి రెండింటి మధ్య హోరాహోరీగా మారింది. 227 స్థానాలున్న బీఎంసీలో 84 స్థానాలను శివసేన కైవసం చేసుకోగా బీజేపీ 81 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. రెండు పార్టీల మధ్య కేవలం 3 స్థానాలు మాత్రమే తేడా ఉంది. దీంతో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. కాంగ్రెస్ 31, ఎంఎన్ఎస్ 7 సీట్లలో గెలుపొందాయి. ఇతరులు 24 సీట్లు సాధించారు. ఎంఎన్ఎస్ ఇతరుల సపోర్టుతో అటు శివసేన ఇటు బీజేపీ కూడా కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా సీన్ మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఆధిక్యం కనబరచడంతో బీజేపీ నేతలు సంబరాలు అంబరాన్నంటున్నాయి. ముంబై కార్పొరేషన్ ప్రతిభ చూపిన నేతలు, కార్యకర్తలను అభినందించారు సీఎం ఫడ్నవీస్. పార్టీ కార్యాలయంలో నేతలకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. సీఎం కూడా వేడుకల్లో పాల్గొన్నారు. 2012 ఎన్నికల్లో శివసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. అప్పుడు శివసేన 75, బీజేపీ 31 సీట్లు గెలుచుకున్నాయి. ఉమ్మడిగానే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకాలం ఏలాయి. అయితే ఇటీవలి కాలంలో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. మిత్రపక్షాలు కాస్త బద్ధ శత్రువులుగా మారిపోయాయి. అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బీజేపీ, శివసేనల మధ్య మంచి సంబంధాలు లేవు. ఈసారి కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్లాయి. మరోవైపు ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ముంబైలోని పార్టీ కార్యాలయంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ డాన్సులు చేశారు కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును మెచ్చే ప్రజలు బృహన్ ముంబై ఎన్నికల్లో బీజేపీకి భారీగా సీట్లు అందించారన్నారు ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్. తమతో కలిసొచ్చే వారితో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. पूरे तरीके से स्वीकारा है। मुंबई में करीब 20 सीटें हम बहुत थोड़े वोटों से हारे हैं और मूल रूप से हमने 195 सीटें मुंबई में लड़ाई थी। कुछ सीटें हमारे दोस्तों को दी थी, लेकिन हमारे दोस्तों के पास सिंबल न होने के कारण शायद उनको उतनी सीटें प्राप्त नहीं हो पाई है। फिर भी जिस प्रकार का भारतीय जनता पक्ष का प्रदर्शन रहा है, मैं अपने आप में ఢిల్లీలోని రామ్జాస్ కాలేజీలో ఇవాళ కూడా ఉద్రిక్తత కొనసాగింది. విద్యార్థుల ఆందోళనలతో కాలేజీ అట్టుడుగుతోంది. ఆందోళనలను విరమించాలంటూ పోలీసులు చేస్తున్న విజ్ఞప్తిని పట్టించుకోవటం లేదు స్టూడెంట్స్. నిన్న దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొన్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ను ఓ సెమినార్కు ఆహ్వానించడంతో అగ్గిరాజుకుంది. రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది గాయపడ్డారు. కొందరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఇవాళ ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనలకు దిగాయి విద్యార్థి సంఘాలు. నిన్న అరెస్టు చేసిన తమ విద్యార్థుల్ని రిలీజ్ చేయాలంటూ అక్కడే బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు జర్నలిస్టులపై దాడి చేసిన విద్యార్థుల్ని గుర్తించామని, అందుకే వారిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. విద్యార్థి సంఘాలు మాత్రం తమ వారిని రిలీజ్ చేసేంత వరకు ఆందోళన కొనసాగించి తీరుతామంటున్నారు. किया जाए और एफआईआर नंबर दिया जाए। इस सिंपल सी डिमांड का जो रिजल्टेंट हुआ वो ये हुआ कि हम पे लाठीचार्ज, ब्रूटल लाठीचार्ज किया गया। क्या हमारी अनफेयर डिमांड थी? और आप अपना जितने लोग कंप्लेंट्स, हर एक कंप्लेंट पे अलग अलग एफआईआर का प्रावधान नहीं है। प्रावधान ये है कि यदि एक घटना घटती है तो हम उस पे आपकी बात पूरी सुनेंगे, आपका स्टेटमेंट रिकॉर्ड करेंगे और उस पे जो भी कानूनी कार्रवाई होगी उस पे हम जरूर करेंगे। ये आपको मैं आश्वासन देता हूँ। हम एक तरफ से गुंडों से भाग रहे थे, एक तरफ हम गुंडों से भाग रहे थे और दूसरी तरफ पुलिस वाले सिर्फ देख रहे थे।
कोई किसी तरह की मदद नहीं मिलती। जैसे बहुत सारे केसेस में एक कोई आदमी है जिसने 100 लोगों को चीट कर लिया, तो हमारे पास 100 कंप्लेंट्स आते हैं। उसने 100 लोगों को चीट किया, 100 कंप्लेंट्स आते हैं। హర్యానాలో సెట్లెజ్ యమునా కెనాల్ నిర్మించాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ డిమాండ్ను పట్టించుకోవటం లేదంటూ రాస్తారోకో చేపట్టారు. ఓవైపు తాగునీరు సాగునీరు లేక హర్యానాలో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు పంజాబ్ నుంచి నీరు వృధాగా పాకిస్తాన్లోనికి పోతోందన్నారు. సెట్లెజ్ యమునా కెనాల్ను నిర్మిస్తే తమ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు రైతులు. వెంటనే ప్రభుత్వం కాలువ నిర్మించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. రైతులకు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మద్దతు తెలిపింది. అభయ్ చౌతాలా నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు సపోర్ట్ ఇచ్చారు. వందలాది మంది నిరసనకారులు రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. అనంతరం అభయ్ చౌతాలాను అరెస్టు చేశారు పోలీసులు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. ప్రతి పేదవారికి రేషన్ సక్రమంగా అందేలా చూడాలని అధికారులకు సూచించారు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత. విజయవాడలో నగదు రహిత చెల్లింపులపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్ లో పాల్గొన్న మంత్రి జిల్లాల వారీగా నగదు రహిత చెల్లింపుల్లో తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను అలవాటు చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో అవినీతికి విలువలకు మధ్య జరిగే పోరాటమన్నారు వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన 200కు పైగా ఓట్ల మెజారిటీతో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బీజేపీ పార్టీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఎస్వీఎన్ మాధవరావు భారీ మెజారిటీతో గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తీర్మానించుకున్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో బీజేపీ నుంచి ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొనగా టీడీపీ నుంచి ఎంపీ అవంతి, మంత్రులు గంటా, అయ్యన్నపాత్రతో పాటు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు పార్టీల నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుని మాధవ్ గెలుపునకు పాటుపడతామన్నారు మంత్రి అయ్యన్నపాత్రుడు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ ను సందర్శించారు టీడీపీ నేతలు. ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై రైతులను అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి రైతుల పంటలకు మార్కెట్ వర్గాలు కల్పించే ధరలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న ఆయన తమ పార్టీ రైతులకు వెన్నంటి ఉండి వారి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ నుంచి అర్బన్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన టీడీపీ తమ్ముళ్లు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 26న జరగనున్న గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్. ఏపీలో 1376, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డిలో 86 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9:45 పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు ఉదయ్ భాస్కర్. ఖాళీలపై అన్ని శాఖలకు లేఖ రాశామన్నారు. నెలాఖరుకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. సచివాలయంలో మిషన్ భగీరథ పనులపై సమీక్షించిన ఆయన రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో 2004 కోట్ల విధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. 15,35,000 మందికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే ఈ పథకాన్ని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలోనూ ప్రమాణాలు పాటించాలన్నారు మంత్రి. వరంగల్ జిల్లాలో శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు ఆలయ అర్చకులు.
మంచిర్యాల జిల్లాలోని కన్నాల గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లి నుండి తాత్కాలిక రోడ్డుతో పాటు మంచినీటి సౌకర్యం, బస్ సౌకర్యం, ప్రత్యేక క్యూలైన్ కొరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో రేపు స్వామివారికి కళ్యాణం నిర్వహించనున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు. హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం అంటే ముందుగా గుర్తొచ్చేది ఇందిరా పార్క్. అక్కడ ఉండే ధర్నా చౌక్ లో నిత్యం నిరసనలు, దీక్షలు జరుగుతూనే ఉంటాయి. సమస్య ఏదైనా ధర్నా చౌక్ లో నిరసన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు ఆందోళనకారులు. ఇప్పుడు ఆ ధర్నా చౌక్ ను అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగర శివార్లలోని 50 ఎకరాల స్థలంలో ధర్నా చౌక్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఇట్లా అందిస్తారు. హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్న ధర్నా చౌక్ ఇక ముందు కనుమరుగు కాబోతుంది. ఈ ధర్నా చౌక్ని ఇక్కడ నుంచి మార్చాలని ప్రతిపాదన పోలీసులు ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు. అయితే ప్రధానంగా ప్రజలకు అసౌకర్యంగా మారిన ధర్నా చౌక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ధర్నా చౌక్ను చేంజ్ చేయాలనే ఒక ప్రతిపాదనని ప్రభుత్వం ముందు ఇటు పోలీస్ శాఖ పెట్టబోతుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ ధర్నా చౌక్ ఇందిరా పార్కు ప్రధాన రోడ్డుపై ఉన్న ధర్నా చౌక్ వల్ల అటు కాలనీ వాసులు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, లేకుంటే సాధారణ పబ్లిక్ కావచ్చు, నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీకి రాష్ట్రం నుండి ఇటు ఇందిరా పార్కు సెక్రటరీ వైపు వచ్చే ట్రాఫిక్ కావచ్చు, వీటన్నిటి వల్ల ప్రతిసారి కూడా ఇక్కడ ఏదైనా పెద్ద ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు జరిగినప్పుడు, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ప్రజలు, వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ ధర్నా చౌక్ ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి కూడా పెద్ద మొత్తంలో స్థానికులు కూడా ఎప్పటి నుంచి కూడా పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. హైకోర్టులో కొన్ని కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ ధర్నాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ధర్నా చౌక్ను చేంజ్ చేయాలన్న ప్రతిపాదన పోలీస్ శాఖ ప్రభుత్వం ముందు పెట్టబోతుంది. అయితే దీనివల్ల ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఈ ధర్నా చౌక్ మెయిన్ సెంటర్లో ఉండడం వల్ల ఎక్కడైనా వర్కింగ్ డేస్లో ఎవరైనా ఆందోళన చేయడం కావచ్చు, ధర్నాలు చేయడం కావచ్చు, ర్యాలీలు నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ చేసిన పక్షంలో తప్పనిసరిగా ఇక ట్రాఫిక్ డైవర్షన్ చేయవలసి వస్తుంది, రోడ్ను క్లోజ్ చేయాల్సి వస్తుంది, ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అటువైపు వెళ్లాల్సిన స్థానికులు కావచ్చు, లేకుంటే అటువైపు చాలా కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ధర్నా చౌక్ను షిఫ్ట్ చేసి నగర శివార్లలో అత్యంత విశాలంగా ఒక ధర్నా చౌక్ నిర్మించాలన్న ప్రతిపాదన పోలీస్ శాఖ ప్రభుత్వం ముందు పెట్టబోతుంది. అయితే నగర శివార్లలో ఇప్పటికే గుర్తించినాక ఒక 4 ప్రాంతాలను ఇప్పటికే అటు పోలీసు అధికారులు గుర్తించి ఈ ప్రాంతాలన్నింటి కూడా ప్రభుత్వం ముందు పెట్టబోతుంది. అయితే 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో పూర్తిగా ధర్నా చౌక్ నిర్మించి అక్కడ సకల వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో పోలీసు అధికారులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రతిపాదనని అటు ప్రభుత్వం ముందు పోలీస్ శాఖ పెట్టబోతుంది. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేవి కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్న అసౌకర్యాలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు కావచ్చు, ధర్నా చౌక్ అంటే ధర్నా చేసే సమయంలో చాలామంది వేలాది మంది ప్రజలు, ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇలా చిన్న ప్లేసు, అత్యంత చిన్నగా ఉండే ధర్నా చౌక్ సరిపోదు. కాబట్టి ఇక్కడున్న ధర్నా చౌక్ షిఫ్ట్ చేసి హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ధర్నా చౌక్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అటు పోలీస్ శాఖ భావిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికీ సిద్ధమైనాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు పంపించేందుకు అటు అధికారులు పూర్తిగా సమాయత్తం చేస్తున్నారు. అయితే గుర్తించిన 50 ఎకరాల స్థలంలో సువిశాలమైన ఒక ధర్నా చౌక్ నిర్మించేది ప్రజల కోసం ఇవ్వాలి. అంతేకాకుండా ధర్నా చౌక్ వచ్చే రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా రోడ్లు కూడా నిర్మించాలని ఒక ప్రతిపాదన కూడా అటు ప్రభుత్వం పోలీస్ శాఖ పెట్టబోతుంది. అయితే ఈ ప్రతిపాదన ఈ కొద్ది రోజుల్లో అంటే 1-2 రోజుల్లో ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన పోలీస్ శాఖ పెట్టబోతున్నట్లు ఖచ్చితమైన సమాచారం మన దగ్గర ఉంది. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ఇందిరా పార్కులో ఇక మీద ధర్నా చౌకులు కావచ్చు, ధర్నా కావచ్చు, ర్యాలీలు, నిరసన ర్యాలీలు ఇలాంటివి కూడా జరగబోవు. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎలాంటి అసౌకర్యం కూడా ఉండబోదని చెప్పి కూడా పోలీస్ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ ఫణితో రమేష్ వైట్ల, ఎన్టీవీ. యూపీ ఎన్నికల 4వ దశలో దాదాపు 61% ఓటింగ్ నమోదైంది. మొత్తం 53 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 680 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఉంది. నార్త్ అలహాబాద్, కుండా, ఖాగా నియోజకవర్గాల్లో ఓటింగ్ ఇంతకు ముందు కంటే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఈ విడత పోలింగ్ ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. కాంగ్రెస్ మునిగిపోయిన పడవని, అందులో ఎక్కిన సమాజ్వాదీ పార్టీ కూడా మునిగిపోతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యూపీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారాయన. ఒడిశా, మహారాష్ట్ర మున్సిపల్లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయిందన్నారు మోడీ.